అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. ఏపీ టెట్ రాస్తున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు మీరు చేస్తున్నటువంటి కృషికి కొన్ని ఉపయోగకరమైన సూచనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకటి, సిలబస్ క్లారిటీ. ఎస్జిటి పరీక్షలో ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సిడిపిపై ఫోకస్. ఈ విభాగం చాలామందికి స్కోరింగ్ అవుతుంది. కేవలం డెఫినేషన్స్ కాకుండా కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్స్ సహా అర్థం చేసుకుంటూ చదవాలి. లాంగ్వేజ్ పేపర్స్ విషయానికి వస్తే లాంగ్వేజ్ 1 తెలుగు మరియు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో గ్రామరు, కాంప్రహెన్షన్, వొకాబులరీపై ప్రాక్టీస్ చేయాలి. పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అర్థమెటిక్ అండ్ ఈవీఎస్ విభాగంలో ప్రిపరేషన్ని అర్థమెటిక్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, రేషియోస్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈవీఎస్లో డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్తో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్లు, గత సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ టైం మేనేజ్మెంట్ను ప్రాక్టీస్ చేసుకోవాలి. ముఖ్యంగా షార్ట్ నోట్స్ని అయితే తయారు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్, ఫార్ములాస్, టీచింగ్ మెథడ్స్ను షార్ట్ నోట్స్గా రాయాలి. చివరి రోజుల్లో ఇవి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు రివిజన్కి చాలా ఉపయోగపడతాయి. రెగ్యులర్ స్టడీ ప్లాన్ రోజుకి 8-10 గంటలు కాకపోయినా కనీసం 3-4 గంటలు క్రమంగా చదివితే మంచి ఫలితం వస్తుంది. స్థిరత్వం అనేది మనకు చాలా ముఖ్యము. అదేవిధంగా మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ దగ్గరికి రాగానే చాలా మందిలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ బిలీఫ్ చాలా ముఖ్యం. మీరు చేయగలరు అన్న నమ్మకం ఉంచుకోండి. అందువలన సిస్టమేటిక్గా చదివి ప్రాక్టీస్ చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎస్జిటి పోస్ట్ సాధించడం ఖాయం. మీ కృషి తప్పకుండా ఫలిస్తుంది. మీరు అందరూ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.